భూకంపం, భూప్రళయం ఈ మాట వింటే ప్రపంచం వణికిపోయే పరిస్థితి. రీసెంట్‌గా మనం చూసాం జపాన్‌లో వంగా బాబా చెప్పిన జోస్యంతో ఆ దేశం వణికిపోయింది. ప్రపంచమే వణికిపోయింది. ఇప్పుడు రీసెంట్‌గా ఢిల్లీ శివార్లలో 4.5 మాగ్నిట్యూడ్‌తో భూ ప్రకంపనలొచ్చాయి. సో, ఎంజీ రావు గారున్నారు. ఈ భూకంపానికి సంబంధించి అసలు ఎందుకొచ్చింది? ఉత్తర భారతదేశం ఏదైనా ప్రమాదంలో ఉందా? అనే అంశాలకు సంబంధించి డీటెయిల్డ్‌గా మనకు వివరిస్తారు. ఎంజీ రావు గారు ఏం చెప్తారు? ఉత్తర భారతదేశంలో పెను భూకంపం వచ్చే అవకాశం ఏమైనా కనిపిస్తోందా? ఈ ఈరోజు ఢిల్లీలో 4.5 మ్యాగ్నిట్యూడ్తో రిక్టర్ స్కేల్ మీద 4.5 మ్యాగ్నిట్యూడ్తో ఒక ఎర్త్క్వేక్ సంభవించింది. ఇది జజ్జార్ అని హర్యానా దగ్గర అంటే ఢిల్లీకి కొన్ని వందల కిలోమీటర్ల దూరంలోని ఈ భూకంపం వచ్చేటప్పటికి ఒక రకమైన ఆందోళన మొదలైపోయింది. ఇది చాలా పెను ప్రమాదానికి సూచిక. అంటే భూకంప శాస్త్ర ప్రకారం ఈ ఎర్త్క్వేక్ అనేది 4 షేక్ అవ్వచ్చు, ఆఫ్టర్ షేక్ అవ్వచ్చు. అంటే ఇప్పుడు వచ్చిన ఎర్త్క్వేక్ ఈ 4.5 మ్యాగ్నిట్యూడ్లో ఢిల్లీలో వచ్చిన ఎర్త్క్వేక్ అనేది ఇది తర్వాత వచ్చే అతిపెద్ద ఎర్త్క్వేక్కి ఒక సూచిక అవ్వచ్చు, లేకపోతే అదే అవ్వచ్చు. అంటే 4 షేక్ ఆర్ ఆఫ్టర్ షేక్ అంటారు. ఇది చాలా ప్రమాద గంటికలు మోగిస్తుంది అనడానికి కొన్ని సూచనలు మనకు ఉన్నాయండి. గత కొన్ని నెలలు పరిశీలిస్తే ఇదే జూలైలో మనకి అస్సాంలో ఒక భూకంపం వచ్చింది, బంగ్లాదేశ్లో భూకంపం వచ్చింది, నేపాల్లో భూకంపం వచ్చింది. ఇంకా 2 నెలలకు వెళ్తే భారత పాక్లో యుద్ధం జరిగే మే నెల సమయంలోనే 2 ఎర్త్క్వేకులు పాకిస్తాన్ దగ్గర సంభవించినాయి. తర్వాత ఇజ్రాయెల్ యుద్ధం జరిగే టైంలోనే అక్కడ 4-5 ఎర్త్క్వేక్లు ఇరాన్లో సంభవించినాయి. తర్వాత రీసెంట్గా కొన్ని రోజుల క్రితం అండమాన్ సీలో భూకంపం వచ్చింది. అండమాన్ అంటే కింద అండమాన్ అండ్ ఐలాండ్స్ దగ్గర ఇండియాలో. అదేవిధంగా మయన్మార్ ఈ ప్రాంతంలో భూకంపాలు మనకు సంభవించినాయి. సో నేపాల్, భూటాన్లో భూకంపం వచ్చింది. ఇంకా ఇవన్నీ ఏంటంటే ఒక 3 మ్యాగ్నిట్యూడ్ 4 మ్యాగ్నిట్యూడ్తో, కానీ 1 మ్యాగ్నిట్యూడ్ 2 మ్యాగ్నిట్యూడ్ వచ్చేది సైస్మోగ్రాఫ్ కూడా ఒకటే గుర్తించగలదు మానవులు. అలాంటి కొన్ని వేల మ్యాగ్నిట్యూడ్స్ మనకి ఎర్త్క్వేక్స్ అని సంభవిస్తున్నాయి. అసలు ఎందుకు ఇక్కడ సంభవిస్తున్నాయంటే మనం ఇక్కడ ఒకటి గమనించాలండి. ఈ ఎర్త్క్వేక్లన్నీ గమనిస్తే మనకి ఒక ప్యాటర్న్ కనిపిస్తుంది అనమాట. ఇప్పుడు ఏదంటే ఇది ఇండియా, ఇది హిమాలయన్ ఏరియా. ఈ హిమాలయన్ ప్రాంతాన్ని ఏంటంటే ఎర్త్క్వేక్ జోన్స్ అంటారన్నమాట. ఎర్త్క్వేక్ జోన్ వరల్డ్లో మనకి ఎర్త్క్వేక్ వచ్చే జోనుల్లో ఈ హిమాలయాలు అనేది చాలా ప్రమాదం అనమాట. ఇదిగోండి, ఇది హిమాలయన్ జోను, ఇది హిమాలయస్ వైట్ ఉన్నది మంచుతో కప్పబడింది. ఈ ప్రాంతం ఎర్త్క్వేక్స్ 4th 5th జోన్లో ఉంటుంది అనమాట. ఇప్పుడు వచ్చే ఎర్త్క్వేక్లన్నీ ఈ ప్రాంతంలో వస్తున్నాయి. అంటే రాబోయే అతిపెద్ద భూకంపానికి సూచిక అని మనం సైస్మాలజీ శాస్త్రం ప్రకారం పరిశీలిస్తే మనకు తెలుస్తుంది. ఇప్పుడు ఢిల్లీ దగ్గర ఇక్కడ ఎర్త్క్వేక్ వచ్చింది. ఇప్పుడు ఢిల్లీ దగ్గర ఈ హిమాలయాలు, ఈ నార్థన్ ఇండియన్ ప్లెయిన్స్ ఏంటంటే సింధు, గంగా, బ్రహ్మపుత్ర ప్లెయిన్స్ అనేవి ఈ 4th ఎర్త్క్వేక్ జోన్లో ఉంటాయి అన్నమాట. అంటే ఈ ప్రాంతం ప్రపంచంలోనే అతి భయంకరమైన ఎర్త్క్వేక్లు వచ్చే ఒక జోన్లో ఉంది ఈ ప్రాంతం. ఈ జోన్లో ఇప్పుడు ఎర్త్క్వేక్ 4 షేక్ వచ్చింది. అంటే ఢిల్లీ అనేది చాలా ప్రమాదభరితం, ఎందుకంటే ప్రపంచంలోనే అతి ఎక్కువ జనసాంద్రత ఉంటుంది. ఈ నేపాల్లో, ఈ టిబెట్లో భూకంపం రీసెంట్గా వచ్చింది, 2 months బ్యాక్ టిబెట్లో వచ్చింది. అంటే ఈ ప్రాంతంలో ఏదో ఒక కదలిక, అంటే భూకంపం అంటే ఏంటంటేనండి ఒక తీవ్రమైన ఫోర్స్, ఒత్తిడి ఈ భూ యొక్క పొరల్లో నిగూఢమై ఉంటుంది. ఒక రబ్బర్ సాగదీసేటప్పుడు ఇలా సాగదీస్తే ఒక ఫోర్స్ ఉంటుంది అనమాట. అది వదిలేసినప్పుడు ఎలా ప్రకంపనలు వస్తాయో ఈ ప్రకంపనలకు అక్కడ ఉంది. అంటే ఇది ఎందుకు ప్రమాదం అంటే ఇది 1934లో ఈ నేపాల్ సరిహద్దులో ఒకటి వచ్చింది. అప్పుడు ఇండియాలో ఫ్రీడమ్ మూమెంట్ జరిగేటప్పుడు అస్సాంలో ఒక తీవ్రమైన భూకంపం వచ్చింది. అదేవిధంగా రీసెంట్ 2 decades ప్రకారం 2005లో జమ్మూ అండ్ కాశ్మీర్లో వచ్చింది, అక్కడ టర్కీలో వచ్చింది, ఇరాన్లో వచ్చింది. అంటే ఏంటి, ఒక పెను భూకంపం ఈజ్ పెండింగ్ అనమాట. ఒక తీవ్రమైన భూ ప్రళయాన్ని క్రియేట్ చేసే ఒక భూకంపం అనేది ఒకటి వెయిటింగ్ అవుతుందన్నమాట. అంటే ఇక్కడ నార్త్ ఈస్ట్ నుంచి ఈ ప్రాంతంలో ప్రతి 100 సంవత్సరాలకి, ఒక 50 సంవత్సరాలకి ఒక తీవ్రమైన భూకంపం ఉంటుందన్నమాట. ఇలాంటి భూకంపం ఇక్కడ వెయిటింగ్ చేస్తుందన్నమాట. ఎందుకంటే స్వతంత్రం తర్వాత మనం అతిపెద్ద భూకంపం అనేది ఈ ప్రాంతంలో రాలేదు, 1934 ముందు వచ్చింది. సో ఈ ప్రాంతంలో ఈ భూకంపం వస్తుంది. ఎందుకంటే ఇక్కడ 2001లో ఇక్కడ భూకంపం వచ్చింది భుజ్లో. తర్వాత ఇండియన్ ఓషన్లో 2004లో వచ్చింది. నేపాల్లో భూకంపం వచ్చింది రీసెంట్గా 2011, ఇక్కడ 2005లో వచ్చింది. ఈ ప్రాంతంలో భూకంపం అనేది ఒకటి పెండింగ్ ఉందని భూవిజ్ఞాన శాస్త్రవేత్తలు, అంటే జియాలజిస్టులు, ఈ సైస్మాలజీ తెలిసిన వాళ్ళ యొక్క అభిప్రాయం. 2, ఎందుకంటే హిమాలయాస్ అనేది ఇదిగోండి నేపాల్లో ఇక్కడ మహాభారత్ రేంజ్ అని ఉంటుంది అనమాట. ఆ రేంజ్ పేరే మహాభారత్ రేంజ్.
ఈ మహాభారత్ రేంజ్ ఇదిగోండి, ఇది హిమాలయాలు, గ్రేటర్ హిమాలయాల్లో, ఇక్కడ మౌంట్ ఎవరెస్ట్ దగ్గరలో ఈ మహాభారత్ రేంజ్ అనేది భూమిలో 20 సెంటీమీటర్ల చొప్పున పైకి లెగుస్తూ ఉంటుంది అనమాట. ఈ 2 పలకల దగ్గర ఇక్కడ అంటే ఇప్పుడు మనకి ఢిల్లీ ఈ ప్రాంతం అంటే మనకి హర్యానా, హిమాచల్ ప్రదేశ్, ఢిల్లీ కేంద్రపాలిత ప్రాంతం, ఈ బీహారు, ఉత్తరప్రదేశ్ ఈ ప్రాంతంలో అతిపెద్ద భూకంపానికి చాలా తీవ్రమైన సూచికే ఈ చిన్న చిన్న భూకంపాలు. అంటే భారతదేశం చుట్టుపక్కల భూకంపాలు వస్తున్నాయి. ఇది తీవ్రమైన భూకంపానికి సూచికని మనం ఖచ్చితంగా చెప్పవచ్చు. అలర్ట్ అవ్వాల్సిన టైం వచ్చింది. మిగిలిన దేశాలతో కంపేర్ చేస్తే జపాన్ లాంటి దేశాలతో కంపేర్ చేస్తే భారత్లో భూకంపాల సంఖ్య చాలా తక్కువ. మీరు చెప్పినట్టుగా 2001లో గుజరాత్లోని భుజ్, అంతకు 2005లో జమ్మూ అండ్ కాశ్మీర్. ఇప్పుడు ఉన్న పరిస్థితుల దృష్ట్యా ఏ ప్రాంతాల్లో భారత్లో భూకంపానికి గురయ్యే అవకాశం ఉంది, ఏ ఏరియాలో వచ్చే అవకాశం ఉంది? ఇప్పుడు ఈ మ్యాప్ మనం చూస్తే దీని ఏంటంటే ఎర్త్క్వేక్ హజార్డ్ జోన్స్, ఎర్త్క్వేక్ ప్రోన్ ఏరియాస్ అంటారండి. భారతదేశంలో భూకంపాలు వచ్చే ప్రాంతాలని 5 విధాలుగా ఉపయోగిస్తారన్నమాట. అది జోన్ 1, జోన్ 2, జోన్ 3, జోన్ 4, జోన్ 5 అని. ఇందులో జోన్ 1, 2, 3 వరకే మనకి జోన్ 1, 2, 3 అవన్నీ ప్రమాదం కాదు. ఇవన్నీ సౌత్ ఇండియాలో ఉంటాయి. ద్వీపకల్ప పీఠభూమి ప్రాంతం. ద్వీపకల్ప పీఠభూమి ప్రాంతం అంటే మనకి సౌత్ ఇండియా అనమాట. ఈ ప్రాంతంలో మనకి డేంజర్ కాదు, వచ్చినా ప్రమాదం కాదు. ఒకవేళ వచ్చినా ఇది రాకీ ఏరియా కాబట్టి దాన్ని తట్టుకుంటుంది అనమాట. రాకీ ఏరియా అబ్జర్వ్ చేసేసుకుంటుంది కాబట్టి ప్రమాదం కాదు. కానీ ఈ 4th, 5th జోను వెరీ హై అనమాట. ఇది హై డ్యామేజ్ ఉంటుంది. ఇదేంటంటే ఇదిగోండి ముదురు రంగుతోటి ఉన్నాయి ఇవి అనమాట. ఇవి 5th జోన్లో ఉంటుంది. ఇది హిమాలయస్లో ఉంటుంది. అది రిక్టర్ స్కేల్ మీద 9 వరకే తీవ్రమైన భూకంపాలు వచ్చే ప్రాంతాలు అన్నమాట. తర్వాత దీని చుట్టూరు ఉన్న ఈ ప్రాంతం అనమాట. అంటే ఇదిగోండి ఇది హిమాలయన్ జోను. ఇదిగోండి జమ్మూ అండ్ కాశ్మీర్ నుంచి ఈ గ్రేటర్ హిమాలయ, మిడిల్ హిమాలయ, లోవర్ హిమాలయ, తర్వాత గంగా, సింధు, గంగా, బ్రహ్మపుత్ర ప్లేన్స్ అంటే ఎంటైర్ నార్త్ ఈస్టు, తర్వాత ఈ వెస్ట్ బెంగాల్ అంతా ఉంటుందండి. ఈ బీహార్ ఉంటుంది, నేపాల్ ఉంటుంది, ఉత్తరప్రదేశ్ ఎంటైర్ ఉత్తరప్రదేశ్ ఉంటుంది, తర్వాత ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, రాజస్థాన్, జమ్మూ అండ్ కాశ్మీర్, లడఖ్ ప్రాంతం. ఈ ప్రాంతం అంతా 5th, 4th జోన్లోకి ఉంటుంది అనమాట. ఇది ప్రపంచంలోని అత్యధిక తీవ్రతతో కూడిన రిక్టర్ మీద 9 వరకు ఎర్త్క్వేక్లు వస్తాయి అన్నమాట. ఇది అంటే భారతదేశం ఈ ప్రాంతం ప్రమాదం ఉంది. తర్వాత దీంతో పాటు గుజరాత్, ఈ రాన్ ఆఫ్ కచ్ అని, కచ్ కదేవారి పెనిన్సులాస్, ఏదో మహాభారతంలో ద్వారక మునిగిపోయినప్పటి నుంచి అక్కడ భూకంపాలు వస్తూ ఉంటాయి. అదే పేరు మూసింది అనమాట. మహాభారతంలో ఉన్నది కూడా అది నిజమే. ఎందుకంటే శ్రీకృష్ణుడు చనిపోయిన తర్వాత వెంటనే 24 గంటలు ఇది మునిగిపోతుంది. అప్పటి నుంచి ఒకప్పుడు ఐలాండ్గా ఉండేది ఇది. ఇప్పుడు ఇది కలిపింది అనమాట. అదే 2001లో భుజ్ భూకంపం వచ్చింది, చాలా తీవ్రమన్నమాట. అంటే ఈ 3rd 1 నుంచి 4 వరకు వదిలేస్తే ఈ 3, 4, 5 అంటే ఈ ప్రాంతం ప్రపంచంలో అత్యధిక భూకంపాలు వచ్చే ప్రాంతం. ఇప్పుడు ఢిల్లీలో వచ్చిన భూకంపం కూడా ఇక్కడే సంభవించింది. నేపాల్ భూకంపం 2011, అప్పుడు 1934లో ఇదిగోండి నేపాల్ బీహార్ బౌండరీలో వచ్చింది. గాంధీ మహాత్ముడు ఆ టైంలోనే ఉద్యమం చేసేటప్పుడు వేలాది మంది చనిపోయారు. జమ్మూ అండ్ కాశ్మీరు పీఓకేలో వచ్చిన భూకంపం, పాకిస్తాన్లో వచ్చిన భూకంపం, ఆఫ్ఘనిస్తాన్లో కూడా వచ్చింది 2010లో. ఈ 2000 ఇదిగోండి అండమాన్ సీలో ఇక్కడ ఈ సుమిత్ర ఐలాండ్ దగ్గర 2004 సునామీ అనమాట. సో 1884 కింద ఇండోనేషియాలో ఉంటుంది. సో తీవ్రమైన భూకంపం ఈరోజు ఇక్కడ పెండింగ్ ఉందని తెలుస్తుంది. ఈ 4th, 5th జోను. ఢిల్లీ ఈజ్ ఎ మోస్ట్ డేంజరస్ సిటీ అండి. యాక్చువల్గా ఇది హైదరాబాదు, ఈ మద్రాసు, అదేవిధంగా బెంగళూరు, ఈ సిటీలన్నీ సేఫ్ సైడ్ అనమాట. భూకంపం వచ్చినా 3, 4 రిక్టర్ స్కేల్ మీద వస్తే దానివల్ల ఎటువంటి ప్రమాదం ఉండదు. కానీ ఇక్కడ వస్తే మాత్రం ఒక ప్రళయ భూకంపం వస్తుంది. అంటే డూమ్స్డే కింద ఉంటాయి అనమాట భూకంపాలండి. అంటే సౌత్ ఇండియా సేఫ్ అని మీరు చెప్తూ ఉన్నారు. సో ఉత్తర భారతంలోనే ఎక్కువగా భూకంపాలు వచ్చే అవకాశం ఉంది. ఉత్తర భారతదేశంలో భూకంపం వస్తే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని నిపుణులు చెప్తూ ఉన్నారు. ఎందుకు? అవునండి. ఇప్పుడు ఉత్తర భారతదేశం చూస్తే ఉత్తర భారతదేశంలో మనకు ముఖ్యంగా ఏంటంటే చాలా ప్రమాదం ఉంటుంది. అది ఎందుకు ప్రమాదం ఉంటుందంటే మనం మ్యాప్ను గమనించండి. ఇది ఉత్తర భారతదేశం. ఈ ఉత్తర భారతదేశంలో యూపీ అనేది 22 కోట్ల మంది పాపులేషన్, బీహార్ అనేది సుమారు 15 కోట్ల మంది దాకా పాపులేషన్ ఉంటారు, వెస్ట్ బెంగాల్ ఇవంతా ప్రపంచంలోని అత్యధిక జనసాంద్రత కలిగిన ప్రాంతం అనమాట. ఎందుకంటే భూకంపం రావడం అంటే భూకంపం ఇప్పుడు రాజస్థాన్ డెజర్ట్లో వచ్చిందండి, అక్కడ శాండ్ అబ్జార్బ్ చేస్తుంది. పాపులేషను డెన్సిటీ సాంద్రత తక్కువ ఉంటుంది కాబట్టి ఉండదు. భూటాన్లో ఇప్పుడు టిబెట్లో భూకంపం వస్తే అక్కడ చదరపు కిలోమీటర్కి 2-3 ఉంటారు, మంచు ప్రాంతం. ఇక్కడ వచ్చిన పెద్ద మంది సాగులు ఉండదు. కానీ ఇక్కడ చూడండి పంజాబ్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, అదేవిధంగా ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, బీహారు, వెస్ట్ బెంగాల్
ఇదేంటి, ప్రపంచంలో అత్యధిక జనసాంద్రత ఉన్న ప్రాంతం. భారతదేశంలో ఉన్న 140 కోట్ల మంది పాపులేషన్లో 50% అంటే 70 కోట్ల మంది నివసిస్తున్నారు ఈ ప్రాంతంలో. ఇది గంగా మైదానం ఉంటుంది, ఇది సింధు మైదానం, ఇది బ్రహ్మపుత్ర మైదానం నార్త్ ఈస్ట్. ఇప్పుడు 70 కోట్ల మంది, ఈ 5 కోట్ల మంది నార్త్ ఈస్ట్లో ఉండే వాళ్ళు 5 కోట్ల మంది పూర్తి ఈ పరిసర ప్రాంతాల్లో ఉండే, అయితే మొత్తం 75 కోట్ల మంది భారతీయ ప్రజలు ఈరోజు భూకంపం వచ్చే ప్రాంతంలో ఉన్నారు. రెండు ఇక్కడ ఏంటంటే గంగా సింధు బ్రహ్మపుత్ర మైదానాలు, కింద గ్రౌండ్ వాటర్ ఎక్కువ ఉంటుంది, భూగర్భ జలాలు, అది తర్వాత పైనము ఒండ్రు మట్టి. ఈ భూకంపం సంభవిస్తే అది ఏంటంటే ఒక స్పాంజ్ లాగా కదిలిపోతుంది. తర్వాత వందలాది కిలోమీటర్ల పాటు ఈ నీళ్ళన్నీ పాకి ఒక దూది పింజలాగా బుడుగు నేలలా తయారు చేస్తాయి అనమాట. ఎందుకంటే 1934లో ఇక్కడ భూకంపం వచ్చినప్పుడు కొన్ని వందల కిలోమీటర్ల పాటు కోసి రివర్ దగ్గర ఇక్కడ చాలా తీవ్రంగా బుడుగు వచ్చేస్తే అక్కడ అన్నీ మునిగిపోయినాయి, విలేజ్లు బుడుగులో దూరిపోయినాయి అనమాట, బురద నేలలో. ఈ విధంగా ఇక్కడ భూకంపం సంభవిస్తే ఈ నదులు దారి మళ్ళడం, ఒకేసారి ఈ బిల్డింగులు కూడా ఇప్పుడు ఢిల్లీ కలకట్టా చూస్తే మనకి ఈ సిటీలు ఇప్పుడు చూడండి, ఢిల్లీ అమృత్సర్, లూథియానా, ఢిల్లీ నుండి ఈ నోయిడా నుంచి ఈ లక్నో, ఈ కాన్పూరు ఈ సిటీలు, తర్వాత వారణాసి, కాశీ, బీహార్లో పాట్నాలో ఈ సిటీలు, తర్వాత వెస్ట్ బెంగాల్లో కలకట్టా, నార్త్ ఈస్ట్ గౌహతి వరకు, ఇవి ఎక్కువ జనసాంద్రత వందలాది పట్టణాలు ఉన్నాయి. 75 కోట్ల మంది పాపులేషన్ ఈరోజు ప్రమాదంలో ఉన్నట్టే, దూది పింజి మీద నిలబడి ఉన్నట్టే. తర్వాత ఇక్కడ బిల్డింగుల్లో కూడా 100కి 100% కూడా భూకంపాలని తట్టుకునే విధంగా రూపకల్పన చేసిన ఆర్కిటెక్చర్ కాదు. అంటే పేక మేడల్లా పడిపోతాయి, రెక్టర్ స్కేల్ మీద 6 వచ్చినా 7 వచ్చినా పేక మేడల్లాగా పడిపోతాయి అనమాట. ఆ విలయాన్ని మనం చూడలేం. రీసెంట్గా మలేషియా, మయన్మార్లో వచ్చిన భూకంప తీవ్రత, టర్కీలో వచ్చిన బిల్డింగ్స్ మనం చూసాం. అంతటి భయానకమైన వాతావరణం ఇక్కడ ఉంటుంది. ఎందుకంటే బిల్డింగ్లు ఇవి కూడా మన ఇండియాలో ఒక పట్టణాభివృద్ధి, ఈ అర్బన్ ఫాలో అవ్వరు. సో ఏ విధంగా చూసినా మనం ఈరోజు ప్రాణాలు గాలిలో పెట్టినట్టే. ప్రకృతి భూకంపం వచ్చిందంటే మనం తట్టుకోలేని విధం. 1934లో అండర్ డెవలప్డ్ పూర్ పీపుల్ ఉంటారు. సో చాలా డేంజరు. అసలు రవాణా సదుపాయాలు ఉండవు. ఇక్కడ భూకంపం వస్తే భూకంప తీవ్రత ఒకటే కాదండి, తర్వాత బిల్డింగులు పడిపోతాయి, రవాణా సదుపాయాలు పడిపోతాయి, తర్వాత పవర్ ప్రాజెక్టులు, ఈ పెద్ద ఈ తెహ్రీ డ్యాము, పెద్ద డ్యామ్స్ ఉన్నాయండి, ఫరక్కా డ్యామ్ దాకా, ఈ హిరాకు, ఇది బాక్రా నంగల్ డ్యామ్ అని, ఇవి కొలాప్స్ అయ్యే ప్రమాదం ఉంది. తర్వాత కోసీ నది, గంగా నది ఉపనదులు ఏంటంటే దారి మళ్ళితాయి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ కోసీ రివర్ ఉంటుంది, ఇది దారి మళ్ళించుకుంటుంది అనమాట. ఇది సమాంతరంగా ప్రవహిస్తుంది. భూకంపం రాగానే తను దారి మళ్ళీ సిటీల మీదకి వచ్చేస్తుంది అనమాట. చాలా ఈ విధంగా మనకేంటంటే చాలా డేంజరస్ జోన్లో ఇది ఉన్నాయి. కాబట్టి ఈ నార్త్ ఇండియాలో భూకంపం సంభవిస్తే 70 కోట్ల మంది ప్రాణాలు ప్రమాదంలో పడిపోతే వేలాది హండ్రెడ్స్ ఆఫ్ బిలియన్ డాలర్స్ నష్టం అవుతుంది. అది ఎంతటి ప్రమాదం అంటే భారతదేశం ప్రపంచంలో అత్యధికంగా అభివృద్ధి చెందుతున్న భారతదేశం వృద్ధి మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోద్ది. 2-3 దశాబ్దాలు మనం వెనక్కి వెళ్ళిపోతాం అనమాట. చైనా వీటితో పోరాడలేం. అంటే వృద్ధి కూడా వెనక్కి వెళ్ళిపోద్ది. మనం సూపర్ పవర్ అవ్వడం అనేది 2044 టార్గెట్ను 1 దశాబ్దం 2 దశాబ్దాల పాటు వెనక్కి తీసుకెళ్లే శక్తి ఒక భూకంపానికి ఉందన్నమాట. అది కూడా నార్త్ ఇండియాలో వస్తే. సో ఈ భూకంపం రాకూడదని ప్రార్థించుకోవాలి, అంతేగాని ఈ నష్టాన్ని మనం ఆపలేమండి. ఎంజీరావు గారు, యుద్ధాలను ఆపొచ్చు కానీ ప్రకృతిని మనం కంట్రోల్ చేయలేం. భూకంపాన్ని మరి ఎలా అడ్డుకోవడం, ఎలా కనీసం ఎటువంటి జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉంది, మన ప్రభుత్వం ఎలా అప్రమత్తం అవ్వాల్సిన అవసరం ఉందంట? చూడండి, ఇప్పుడు ఇక్కడ భూకంపం వస్తే మన చేతిలో ఉండదు, అది ప్రకృతి చేతిలో ఉంటుంది. ఈ కింద 2 పలకలు, ఇక్కడ యురేషియన్ ప్లేటు, ఆస్ట్రేలియన్ ప్లేట్ ఢీకుంటాయి. ఆ ఢీకున్న చోట హిమాలయాలు పైకి ఉద్భవిస్తున్నాయి అనమాట. ఇది ప్లేట్ టెక్టానిక్స్ థియరీ ప్రకారం చెప్పింది. సో ఈ ప్రకారం చూస్తే ప్లేట్ టెక్టానిక్స్ థియరీ ప్రకారం భూవిజ్ఞాన శాస్త్రం ఇప్పుడు ఇండికేషన్స్, ఈ 4K ఆఫ్టర్ షేక్ చూస్తే ఇక్కడ ఒక ప్రళయ భూకంపం అనేది మనకు పెండింగ్ ఉంది. అది ఈ సంవత్సరం రావచ్చు, రోజులో రావచ్చు, గంటల్లో రావచ్చు, 1 దశాబ్దంలో రావచ్చు, 2 దశాబ్దాలు రావచ్చు. ఏదో ఒక టైంలో ఇక్కడైతే పెను భూకంపం ప్రమాదంలో ఉంది. దీన్ని ఆపడం ఎవ్వరి తరం కాదు. అది ఎప్పుడు వద్దో కూడా తెలియదు, 1 సెకండ్ ముందు కూడా మనకు తెలియదు అనమాట. సో దీన్ని ఆపడం ఎవరి తరం కాదు. కానీ మన చేతిలో ఉన్నది ఒకటే ఏంటంటే క్యూర్ ఈజ్ బెటర్. అది మనకు ఒకటి ఉంటుంది కదా సామెత, దేనైనా నయం చేసుకోవాలంతే. వ్యాధి రాకుండా ఆపడం అనేది ఇక్కడ మన తరం కాదు. కానీ ఇది వస్తే ఎలా తట్టుకోవాలనేదే చూడాలి. దాన్ని ఆపడానికి మనం ట్రై చేయడానికి లేదు. ఇదేమైనా సైక్లోన్ కాదు, ఇంకోటి కాదు. ముందు సైక్లోన్ వస్తే ముందు పడుతుందని కొన్ని రోజుల ముందైనా తెలుస్తుంది. ఇది లేదు. కాబట్టి ఏంటంటే ఇప్పుడు నుంచి అయినా ఇప్పటికిప్పుడు ఎర్త్క్వేక్ సంబంధించే షార్ట్ టర్మ్, మీడియం టర్మ్, లాంగ్ టర్మ్ అనేది కొంత, అంటే ఇప్పటికిప్పుడు వెంటనే తీసుకునే చర్యలు కొన్ని ఉంటాయి. అవేంటి, భూకంపం వస్తే ఎలా రెస్పాండ్ అవ్వాలి, ఎలా ప్రతిస్పందించాలి, నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అనేది మనకు ఒకటి ఉంది, NDMA.
ఆ యాక్ట్ ప్రకారం నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ అని, స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్సెస్ అని ఉంటాయి. వాటిని అలర్ట్ చేయాలి. నిన్న ఢిల్లీలో రాగానే వాళ్ళు వెళ్ళిపోయారు. సో వాళ్ళని అలర్ట్ చేసి పెట్టాలి. ప్రజలకు ముందు జాగ్రత్త చర్యలు, ఇలా రాగానే బెంచ్ కింద పడుకోవడం, వెంటనే పరిగెట్టకపోవడం, గ్యాస్ స్టవ్ ఎప్పుడు ఆపుంచడం, ఎలక్ట్రానిక్ వీటికి దూరంగా ఉండడం, పెద్ద పెద్ద బిల్డింగ్స్ కింద ఉండకపోవడం, ఎక్కడొస్తే అక్కడే జాగ్రత్తలు, ఇలాంటి సింపుల్ చర్యలు అన్నీ ఇక్కడ ఒక భారత్ పాక్ యుద్ధం జరుగుతుంటే అక్కడ మాక్ డ్రిల్ వచ్చినట్టు భూకంప మాక్ డ్రిల్లు కూడా ఉంటాయి. వాటిని కూడా ఒక జాతీయ స్థాయిలో నిర్వహించి ఇండో పాక్ యుద్ధం సమయంలో ఈ మాక్ డ్రిల్ ప్రజలందరికీ అవగాహన కల్పించాలి. ముఖ్యంగా వృద్ధులకి, స్త్రీలకి, పిల్లలకి, స్కూల్ చిల్డ్రన్కి చేస్తే తనను తాను రక్షించుకోగలుగుతారు. దానివల్ల ప్రాణ నష్టాన్ని ఆపొచ్చు. 2, ఈ పెద్ద పెద్ద ఇప్పుడు గంగా, యమున పెద్ద లాంటి ఎక్స్ప్రెస్ వేలు కడుతున్నాం, పెద్ద పెద్ద డ్యామ్స్ కడుతున్నాం. సో ఎన్నో బిల్డింగ్స్ కడుతున్నాం, లక్షలాది బిల్డింగ్లు కడుతూ ఉంటారు. ఈ బిల్డింగ్ కోడ్ ఒకటి డెవలప్ చేయాలి. సో భూకంపాలను తట్టుకునే విధంగా జపాన్లో ఉండే కోడ్, ఇంటర్నేషనల్ కోడ్ ఉంటుంది, అది డెవలప్ చేయాలి. సో ఇది లాంగ్ టర్మ్, షార్ట్ టర్మ్, వెంటనే వస్తే ఎలా ప్రతిస్పందించాలో ఒకటి చూసుకోవాలి. ఆహార ధాన్యాలు ఇవన్నీ జాగ్రత్త పెట్టుకుని. సో నష్ట నివారణే కానీ నష్టాన్ని ఆపడం తప్పడం మనం వల్ల కాదు. అంటే మిటిగేషన్ ఈజ్ ద ఓన్లీ ఇన్ అవర్ హ్యాండ్ అనమాట. సో తగ్గించగలుగుతాం కానీ దాన్ని అవాయిడ్ చేయలేం, దాన్ని తప్పించడం ఎవరి తరం కాదు. సో ప్రకృతి విలయతాండం ఉంది కాబట్టి ఇది తప్పకుండా జరిగేది. ఈ రోజు నుంచి ఒక రోజులోన, రోజులో, నెలలోన, సంవత్సరాల్లో, దశాబ్దాలు ఎప్పుడోకప్పుడు ఇక్కడ భూకంపం ఉందంతే. కానీ దాన్ని తట్టుకోవాలంటే మనం ముందు నుంచే డెవలప్ చేయాలి. జపాన్ని మనం ఆదర్శంగా తీసుకుంటే ఒక ఇంటర్నేషనల్ కోడ్ ఉంటుందండి, దాని ప్రకారం మనం తీసుకుంటే భూకంపాలను ఆపుకునే అవకాశం ఉంది. ప్రాణ నష్టాన్ని, ఆస్తి నష్టాన్ని తగ్గించుకోవచ్చు అంతే. ఎంజీ రావు గారు, ఈ వీడియో చూస్తున్న వాళ్ళకి ఓ డౌట్ వస్తుంది, మన హైదరాబాద్, మన అమరావతి సేఫేనా అని చెప్పి. తెలుగు రాష్ట్రాల్లో అప్పుడప్పుడు మనం చూస్తూ ఉన్నాం కదా, స్వల్ప భూ ప్రకంపనలు అని చెప్పి, రెక్టర్ స్కేల్ మీద 1-2 అయి ఉండొచ్చు. సో ఏంటి, మనం సేఫేనా హైదరాబాద్ అండ్ అమరావతి? సౌత్ ఇండియాలో ఏ భూకంపం వచ్చినా ప్రాణ నష్టానికి ఉండదు, ఏమీ ఉండదు. సౌత్ ఇండియాలో ఎటువంటి ట్రబుల్ ఉండదండి, హ్యాపీగా ఉండొచ్చు. భూకంపం వచ్చినా అక్కడికక్కడే ఉంటాయి ట్రెమర్స్. బట్ నార్త్ ఇండియాలో భూకంపం వస్తే అది లక్షలాది మంది ప్రాణాలు నష్టపోయింది, లక్షలాది మంది, కోట్ల మంది కూడా ప్రాణాల ముప్పు ఉంటుంది. ఎందుకంటే ఒక డ్యామ్ పేలిపోయింది అనుకోండి, నార్త్ ఇండియాలో భూకంపం వచ్చి కోసి రివర్ మార్చుకున్నా, లేదన్నా ఏదైనా పెద్ద డ్యామ్ పగిలిపోయినా, బాక్రానంగల్ లాంటిది, లేకపోతే తెహ్రీ డ్యామ్కి ఏదైనా ప్రమాదం వచ్చిందంటే, ఉత్తరాఖండ్ తెహ్రీ డ్యామ్ ప్రమాదం వస్తే కాశీ వరకు మునిగిపోతాయి అన్నమాట సిటీలు. సో లక్షలు, కోట్ల మంది ప్రాణాలు ముప్పు అనేది నార్త్ ఇండియాలో ఉంటుంది. కానీ సౌత్ ఇండియాలో అసలు దేర్ అబ్జల్యూట్లీ నో ట్రబుల్ అండి, ఓన్లీ నార్త్ ఇండియా ట్రబుల్. బట్ నార్త్ ఇండియా అయినా సౌత్ ఇండియా అని, ఇండియా కాబట్టి ఇండియా ఏ మూల ఏది జరిగినా మన ఇండియాకి వృద్ధి పదం ఆగిపోద్ది, సూపర్ పవర్ ఆగిపోవద్ది, కోట్లాది మంది ప్రాణాలు ఉంటాయి. సో ఈ ప్రాంతం వరకే మనం ప్రమాదం, కానీ సౌత్ ఇండియా ఎటువంటి ప్రమాదం మనకి లేదు.